ఒకరోజు నాన్న బాధగా ఆలోచిస్తూ మొబైల్ ఫోన్లో బిజీగా ఉన్న కొడుకుతో ఇలా అంటున్నాడు. నాని, మా కాలంలో మనం ప్రేమించే వారితో ఎలా కనెక్ట్ అయ్యే వల్లమో తెలుసా? మేము ఎవరినైనా మిస్ అయితే ఎంత దూరం అయినా ప్రయాణం చేసి వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లం. వాళ్ల ఇంట్లో కూర్చొని నవ్వుకుంటూ, బాధని పంచుకుంటూ అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. అంతలోనే ఫోన్లు వచ్చాయి. మొదట మేము వాటిని ఇష్టపడ్డాం. మేము మా స్నేహితులకు ఇంకా కుటుంబ సభ్యులకు తరచుగా కాల్స్ చేసి పలకరించి గంటల తరబడి మాట్లాడి చిన్న చిన్న విషయాలకు నవ్వేవాళ్లం. కానీ ఇది కూడా మారిపోయింది. కాల్స్ అరుదుగా మారాయి. బదులుగా మేము మెసేజెస్ కు మారాము. ఫస్ట్ మేము పర్సనల్ మెసేజెస్ పంపేవాళ్లం. మీరు ఎలా ఉన్నారు, తిన్నారా, మీరు బాగున్నారు అని అనుకుంటున్నాను. ఇది ఒక వాయిస్ వినడానికి సమానం కాదు, కానీ మేము మెసేజెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాము. మరియు ఇప్పుడు మనము పర్సనల్ మెసేజెస్ కూడా పంపించట్లేదు. మనం జస్ట్ గ్రూప్ చాట్స్ లో ఒక టెక్స్ట్ ను డంప్ చేసి మన డ్యూటీ కంప్లీట్ అయిపోయింది అని ఫీల్ అవుతున్నాము. అప్పట్లో ఒక రోజుకు 24 గంటలు ఉండేవి. ఈ రోజు కూడా ఒక రోజుకు 24 గంటలు ఉన్నాయి. కానీ చెప్పు, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము?